సనాతన ధర్మానికి చెందినటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, కట్టుబొట్టు ఇదంతా భారతీయ నాగరికతకు చెందినటువంటి అంశం. ఈ నాగరికతకు చెందినటువంటి వ్యక్తులు సహజంగా ధర్మం అంటే ఏమిటో వాళ్లకు ధర్మం గురించి పూర్తిగా తెలియకపోయినా కొంతవరకైనా వాళ్ళకు అవగాహన ఉంటుంది. పాశ్చాత్య మతం వాళ్ళు ఈ భారతదేశంలో ఉండేటువంటి ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తుల్ని మతం మార్చడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. అందులో ఈ ధర్మాన్ని దూషణ చేస్తూ వాళ్ళు చాలా వరకు సఫలీకృతులయ్యారు మతం మార్చే విషయంలో. కొంతమంది మతం మారినప్పటికీ ఇందులో ఉండేటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తున్నవారు ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్లో ఎవరో మేరీమాతకు బోనాలని చెప్పి చేశారు. మీరు గుణదల అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి చర్చిల్లో మీరు అది ఆలయం అనుకుంటారు తప్ప అది ఎవరు చర్చి అనుకోరు. మెట్టుగూడ అనే ప్రాంతంలో మెట్రో స్టేషన్ పక్కన ఒక పెద్ద చర్చిలో ధ్వజస్తంభము, గంట వంటివి మనం అన్ని చూడవచ్చు. చెన్నైలో ఉండేటువంటి దాదాపు 50 పైనే చర్చిలలో నేను స్వయంగా గమనించింది చర్చిల్లో ధ్వజస్తంభాలు, గంటలు వంటివి గమనించాను. హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆచారాలు పాటిస్తే నరకానికి పోతారని ప్రచారం చేసేటువంటి వాళ్ళందరూ ఈరోజు మన ఆచారాన్ని, సంస్కృతిని పాటిస్తూ సంస్కృతి దోపిడీ చేస్తున్నారు. ఈ రోజుటికి ఇది కొంతమంది కామెడీ అనిపించవచ్చు, కానీ ఇది తీవ్రంగా కొంచెం లాంగ్ టర్మ్ లో చూస్తే ఇది తీవ్ర పరిణామాల్ని చూడవలసి వస్తుంది. మనం హిందువులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన విషయం ఇది.